ఇన్స్టాగ్రామ్లో 2 మంది చెస్ ఆడదామా అని ఫస్ట్ అకౌంట్ ఏదో మాట్లాడా. సో అతను చిన్నప్పటి నుంచి స్కూల్లో ఆడుతున్నాడంట. అండ్ అతని రేటింగ్ అరౌండ్ 1700 వెన్ ఈ వాజ్ ఇన్ స్కూల్. 1700 నాది 2 బ్లిజ్ ర్యాపిడ్లో కలిపినా కూడా 1700 ఉంది chess.comలో. సో ఓకే, ఇతను కొంచెం పక్కన పెడదామని చెప్పి ఇంకో అకౌంట్లోకి వెళ్ళా. ఇతను హీ హ్యాస్ బిన్ ప్లేయింగ్ బట్ రీసెంట్గా స్టాప్ చేశాడు అనమాట. కరెక్ట్ మనిషి దొరికావయ్యా పద. సో ఓకే, అండ్ ఆల్సో హీఈస్ ఏ కిడ్. సో పిల్లల్ని దాటడానికి గేమ్ స్టార్ట్ చేసినాం. గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత 10 మూవ్స్ తర్వాత నాకు బోర్డు చూసినాక అర్థమైంది ఈ ప్రాపర్ ప్లేయర్. లైక్ ఓపెనింగ్ ఎవ్రీథింగ్ మీరు చూసుకుంటే ఓపెనింగ్ పర్ఫెక్ట్, లైక్ 100% బుక్ మూవ్స్ అన్నాడు. తర్వాత నాకు అర్థమైంది అయిపోయింది, ఇంకా నా బతుకు అయిపోయింది ఇంకా అనుకున్నా. ఇంక ఎనీవే అయింది అని చెప్పి దేవుడు ముక్కొని దుగ్గేసినాం ఆడనీకి. ఇంకా ఆడుతూ ఉండగా ఒక చిన్న మిస్టేక్ చేశాను అనమాట. ఆ మిస్టేక్ ఏమంటే యాక్చువల్గా చెస్లో రూల్ ఏమంటే నీ కింగ్ ముందు ఉన్న పాన్స్ని జరపద్దు మోస్ట్లీ, లైక్ నీడుంటే తప్ప. సో అతను జరిపేశాడు అండ్ క్వీన్తో అగ్రెసివ్గా అటాక్ కూడా చేస్తున్నాడు నా కింగ్ సైడ్. నేను ఇంక దొరికిందిరా బ్లెండర్ చేశారా అని చెప్పి క్వీన్ తీసుకున్నా. ఇంకా కాన్స్టాంట్గా క్వీన్ మీద ప్రెజర్ పెడుతున్నా. కింగ్ సైడ్ ఉన్న క్వీన్ తీసుకెళ్ళి ఎక్కడో ఊరు అవపక్కల పాడేసాడు అనమాట. ఇంకా దొరికిందిరా ఛాన్స్ అని చెప్పి కాన్స్టెంట్గా కింగ్ మీద అటాక్ చేస్తుంటే నాకు ఒక అద్భుతమైన అమోఘమైన డిస్కవర్ అటాక్ దొరికింది అనమాట. సో ఆ డిస్కవర్ అటాక్ దొరికినప్పుడు నేను ఇంకా డిస్కవర్ అటాక్ చేసి క్వీన్ తీసుకున్న తర్వాత చాట్లో మెసేజ్ చేస్తున్నాడు కాన్స్టెంట్గా, బ్రో ఏంది బ్రో ఇట్లా ఆడుతున్నావు, క్వీన్ తీసుకున్నావు, నాకు బాధ చేస్తుంది, ఏడిపోతుందని ఎమోజీలు పెడుతున్నాడు అనమాట. ఇంకా అవి చూసుకుంటే మనము ఆఫ్టర్ వితిన్ 2 మూవ్స్ ఒక అద్భుతమైన అటాక్ చేశాను అనమాట కింగ్ మీద. సేమ్ లాస్ట్ మ్యాచ్లోనే కింగ్ మీద అటాక్ చేస్తే ఒరే ఏనుగుందిరా, ఎన్నిసార్లు రా, 1 2 3 ఎన్ని అన్నట్టు అయిపోయింది పరిస్థితి. సో మళ్ళీ వచ్చి నాకు క్వీన్ తీసాడు అనమాట. ఇప్పుడు ఏమైపోయింది, పొజిషన్ ఈక్వల్. యాక్చువల్లీ అతను కొంచెం అడ్వాంటేజ్ ఉన్నాడు. 2 రూక్స్ ఉన్నాయి, నా దగ్గర 1 రూక్ అండ్ 1 బిషప్ ఉంది, సమ్ పీసెస్ ఉన్నాయి, బట్ నాకు అవి చాలు గెలవడానికి అనుకున్నాం. ఇలా ఆడుతూ ఉండగా ఇంకా ఎట్లాగొట్లా ఇంకా బలం తెచ్చుకొని ఇంకొక పాన్ని ముందు పంపించేసి క్వీన్ ప్రమోట్ చేసుకొని మ్యాచ్ గెలిచేసాను అనమాట. అమ్మాయ ఫస్ట్ మ్యాచ్ విన్నా. సెకండ్ వీడియోలో నేను 1700 ప్లేయర్తో కూడా మ్యాచ్ ఆడా, అది కూడా పోస్ట్ చేస్తాను.